Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇక్కడైతే మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ బాగేపల్లి దాటాము. బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి, చిన్న పిల్లలు ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు వాళ్ళు కూడా కార్లో కూర్చోలేరు కదా, సో ఒక రెస్టారెంట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే లంచ్, డిన్నర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది అనమాట. టీ, స్నాక్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే పిల్లలు కొంచెం రెస్ట్గా ఫీల్ అవ్వడానికి కూడా ఒక పార్క్ లాగా పెట్టారు. చాలా బాగుంది. ఉయ్యాల, స్లైడింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. కాసేపు అలా బ్రేక్ తీసుకుంటే పిల్లలు కూడా బాగుంటారని చెప్పేసి ఇక్కడ చూడండి, బాగా కాసేపు హాఫ్ అన్ అవర్ దాకా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. ఇక్కడ ఆపోజిట్ లో చూడండి కార్ పార్కింగ్ అంతా అవైలబుల్ గా ఉంది. జస్ట్ మనకి ఇక్కడ బాగేపల్లి టోల్ గేట్ ఉంటుంది కదా, టోల్ గేట్ కి జస్ట్ 100 మీటర్స్ అంతే, 50 మీటర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. మేమైతే అనంతపూర్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి బాగేపల్లి క్రాస్ అయిన తర్వాత, టోల్ గేట్ క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోనే 50 ఆర్ 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. మేమైతే లంచ్ కనే ఆగాము. లంచ్ అయితే చాలా బాగుంది, ఫుడ్ అంతా బాగుంది. ఎవరైనా ఈ రూట్ లో వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. రెస్టారెంట్ పేరు వచ్చేసి సామరాస్. ఇంకా మేమైతే అక్కడ లంచ్ చేసేసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ 4-4:30 అలా అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది, వీకెండ్ కదా. ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. నా ఫేవరెట్ ప్లేస్ ఈ గార్డెన్, హాల్ కి అటాచ్ అయి ఉంటుంది. ఇంకా క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది, ఈవినింగ్ కదా. ఇంకా టీ తెస్తానంటే అక్క నేను అంత లోపల షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నా పని అయితే నేను చేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ బెంగళూరు వీడియోస్లో ఇక్కడ రాధాకృష్ణ ఉన్నారు కదా, అక్కడ చెట్టు ఎంత గుబురుగా ఉన్నిందో ఇప్పుడైతే మొత్తం పైకి వెళ్ళిపోయింది అనమాట. జస్ట్ కొమ్మలు ఒకటే కనిపిస్తున్నాయి, కానీ పైకి వెళ్ళి చూస్తే పైనంతా మరి గుబురుగా ఉంది. పేపర్ ఫ్లవర్ చెట్లు అయితే పెట్టారు, అలా రాలుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో అసలు. మొత్తం గార్డెన్ అంతా ఒక లుక్ వేసేయండి. మా అక్క వేసిన హ్యాండ్ పెయింట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. చాలా చాలా బాగా వేస్తుంది పెయింటింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఒక హాబీ అనమాట అక్కకి. తను వర్కింగ్ అయినప్పటికీ కూడా హాబీని మాత్రం అలానే మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా వేస్తుందో అన్నీ. ఏ కొంచెం టైంని కూడా వేస్ట్ చేసుకోదు, పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుంది. తనకి లీవ్స్ అలా ఉన్నప్పుడు ఆ టైంని యూటిలైజ్ చేసుకొని ఇలా పెయింటింగ్స్, అలాగే స్టోన్ ఆర్ట్ కూడా చేసింది అనమాట. సరే, స్టోన్ ఆర్ట్ కాదు, పెబల్ ఆర్ట్ అనుకుంటా. అది ఎంట్రన్స్లోనే ఉంటుంది. తీసానో లేదో నాకు గుర్తు లేదనమాట. ఇక్కడైతే ఇక్కడ అప్ స్టేర్స్కి పైకి వెళ్ళేటప్పుడు డూప్లెక్స్ హౌస్ అనమాట. వెళ్ళేటప్పుడు ఇలా మొత్తం అన్ని నీట్గా ఒక థీమ్ లాగా పెట్టేసింది అనమాట. ఇది స్టార్ ఫిష్ గవ్వల్ ఆర్ట్ అనమాట. గవ్వల్ ఆర్ట్ అలాగే శాండ్ ఆర్ట్ కూడా ఉంది ఇందులోనే.
మేము ఎప్పుడు బెంగళూరులో అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా పోలార్ బేర్ ఖచ్చితంగా తీసుకొస్తుంది. తను ఐస్ క్రీమ్ తినిపించింది పంపివ్వదు. నైట్ 11 o'clock అలా వస్తాము. అలా ఎంత బాగుంటుందో అసలు. అదేంట్రా నాయన అంత మంది జనం, అసలు 11 o'clock 12 o'clock అయినా కూడా ఎంత మంది ఉంటారు. ఫుల్ రద్దీగా ఉంటుంది అనమాట ఆ షాప్, ఐస్ క్రీమ్ షాప్. నైట్ అయితే ఫుల్గా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అక్కకి ఆఫీస్కి టైం అయిపోయింది. సో తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. అక్క వాళ్ళ ఆఫీస్ దగ్గర ఈ పావురాల స్పాట్ ఉంటుంది. సో అక్కడికి తమ్ముడు వస్తానని చెప్పాడు, అందుకని ఇక్కడ ఆగామన్నమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు మా కోసము. కాసేపు అలా పావురాలతో స్పెండ్ చేసి, అసలు ఎంత బాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా ఎంత బాగా ఫుడ్ తీసుకొని వచ్చి వేస్తున్నారంటే. ఈ పావురాల స్పాట్ ఎక్కడంటే AWS సమ్మిట్ అయితే జరుగుతుంది ఇక్కడ ముందర, అక్కడ కనిపిస్తుంది కదా AWSది సమ్మిట్ జరుగుతోంది. సో ముందరే ఇలా పావురాలన్నీ ఉంటాయన్నమాట రోడ్డు మీదే, అసలు మెయిన్ రోడ్కే ఉంటుంది ఇది. ఇంక ఇక్కడైతే మెమరీస్గా ఉండిపోవాలని స్లో మోషన్లో అలా ఫాస్ట్గా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. అక్క వాళ్ళ ఇంట్లో 2 days బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అలాగే స్టార్టింగ్లో రెస్టారెంట్ అని చెప్పాను కదా, చాలా బాగుంది. ఎవరైనా అనంతపూర్ టు బెంగళూరు టు హైదరాబాద్ పోయేటప్పుడు కూడా మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఆ రెస్టారెంట్ బాగుంది, సామ్రాస్ అనమాట. ఎవరైనా విజిట్ చేస్తారని చెప్పి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. Thanks for watching. Take care. Bye bye.